సంగమా, సాయంకాలము యేసుక్రీస్తు వారు ఆయన బలియాగం, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉదయము సాయంకాలము క్రమంగా బలు అర్పించాలి ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం. కానీ యేసు ప్రభు వారు హెబ్రీయులకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయం చదివినప్పుడు భక్తుడు పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం రాబోచున్న మేళ్ళ ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలగచేయరు. ఆ బలన్నీ కూడా ఆల్ ది సాక్రిఫైసెస్ షోస్ టువార్డ్స్ ద జీసస్ క్రైస్ట్. అవన్నీ యేసుక్రీస్తు వైపుకే సూచిస్తూ ఉన్నవి. భక్తుడు అదే తెలియజేస్తున్నాడు. అక్కడేమంటున్నాడు, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒకసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తిగాను ఉండదు కనుక వాటిని అర్పించడం మానుతుంది కదా. ఇంకా ఒక మాట చెప్తున్నాడు, అయితే బలులు, ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వస్తుంది. ఆ బలులన్నిటికీ బదులుగా ఆయన శరీరం అనే బలిని యజ్ఞముగా, యాగముగా, దాని ఆంగ్లంలో అటోన్మెంట్ అంటారు, ప్రొపిషియేషన్ అంటారు. మానవ పాపముల నిమిత్తమై ఆయన తన దేహమునే నలగొట్టుకున్నాడు అని 10వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 51వ వచనంలో, మార్కు సువార్త 15వ అధ్యాయం 35వ వచనంలో ఏమని రాయబడ్డది, ఆయన శిలువపై బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందికి రెండుగా చిరిగిపోయింది. దాని ద్వారా మనందరికీ కూడా దేవాలయంలోనికి ప్రవేశము కలిగింది. ఇప్పటికీ భారతదేశంలో అనేక చోట్ల ఆ దేవాలయ ప్రవేశము లేదు. కానీ ఈ గొప్ప దేవుడు మనందరికీ కూడా ఆ దేవాలయ ప్రవేశం మాత్రమే కాదు, మన హృదయమునే దేవాలయంగా మార్చారు. ఈ బలి ద్వారా బయట ఇందాక మనం చూసాము, సమయం మనం ఆ బలి ద్వారా ఒక్కసారి ఆయన శరీరం అనే బలిని అక్కడ రాయబడ్డది. దాని ద్వారా ఒక కొత్త మార్గము ఏర్పాటు చేశాడు పరలోకానికి. ఇంతవరకు చంద్రమండలానికే వెళ్ళారు, కానీ పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. యేసు ప్రభువు వారే. ఆయన అన్నాడు, నేనే ఆ పరలోకానికి మార్గం అన్నాడు, నేనే ఆ పరలోకానికి సత్యం అన్నాడు, నేనే ఆ పరలోకానికి చెప్పన్నాడు. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నో వన్ కెన్ కమ్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. సో ఇది ఆయన శరీరానికి, ఆయన కాల్చిన రక్తానికి సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాము. దీని ద్వారా మనకు పాప క్షమాపణ, ఆ కలువరి శిలువలో ఆయన కాల్చినటువంటి రక్తము, ఆయన శరీరం అంతా కూడా దేహమంతా నలగొట్టుకున్నాడు. ఇది మీ కొరకు విరోబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. చివరిగా ఒక మాట చెప్తాను. రకరకాల గిఫ్ట్స్ మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ చాలామంది ఇస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక పుస్తకం చదివాను నేను, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఒక గొప్ప బహుమానం ఏంటంటే పాప క్షమాపణ. ఎవరైనా ఇది ఇస్తారండి? ఒకసారి ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాప క్షమాపణ, మీ పాపములను ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నేనే నా చిత్తానుసారంగా మీ పాపములను అతిక్రమం తుడిచివేసి ఐ విల్ వైప్ ఇట్ అవుట్ అన్నాడు. ఈ మధ్యాహ్నకాలము, సాయంకాలము, ఉదయకాలం నుంచి నాట్ టు డస్ట్ దట్ వి వర్షిప్ ద లార్డ్. ఇది చూసినప్పుడల్లా ఆయన త్యాగం మన గుర్తుకు రావాలి. తల వచ్చి మన కృతజ్ఞత చెల్లిస్తాం.